We thank God for being here on today. I see సార్ సార్ so many lovely faces. మరి ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరికీ వందనాలు. మరి మీ అందమైన ముఖాలను బట్టి నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. మీరు చాలా అందంగా ఉన్నారు. ఎబినేజర్ ట్రాన్స్లేట్ చేస్తావా? आज का చేయగలుగుతావు सुबह ఎబినేజర్? सुबह के टाइम में చేస్తారా అన్న? చేస్తారా ఇందులో ఎవరో? We will be back in the book of Luke in the 13th chapter. మనము ఈ ఉదయకాల సమయంలో మరొకసారి లూకా సువార్త 13వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. గత వారం నిన్న కూడా ఇందులోని కొన్ని విషయాలు నేర్చుకున్నాం, మళ్ళీ నేర్చుకుందాం. And we will be starting at verse 10, and we will see how far the Lord lets us go down. ఈరోజు లూకా సువార్త 10వ వచనం నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. I want, if we can, to get someone to read Luke, the 13th chapter, verses 10 through, let's go down to, say, 17. మనలో మరి ఎవరైనా ఒకరు తెలుగు బైబిల్ చదువుదాము. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుదామన్న. ఎవరైనా తీసి ఉంటే చదవండి. ఎవరైనా తీస్తే చదవాలని మనవి చేస్తున్నాను. నేనే చదవను? ఓకే. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచునందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని ఆమెతో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. We want to use for a brief thought, are we dedicated? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సమర్పణతో కూడిన విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. And if we're dedicated, then we will do whatever it takes for us to complete our mission. మనం సమర్పణతో కూడి పరిచర్య చేసినట్లయితే దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా మనం చేయగలుగుతామని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. We won't just start and stop, or we do it when we feel comfortable doing it, or we will complete the mission at all costs. మరి దేవుడు అప్పగించిన పరిచర్యను మరి మనకు సౌకర్యవంతంగా ఉన్నప్పుడే దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలుగుతాము. కొన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా మనము కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. Dedication takes a passion for whatever you're doing, and sometimes it may get rough for us to go through or to endure, but our passion is what fuels our dedication. మన జీవితంలో దేవునికి సమర్పించుకున్న తర్వాత పరిచర్య చేయడం అనేది గొప్ప విషయము. కొన్నిసార్లు మనం పరిపూర్ణంగా సమర్పించుకున్న తర్వాత ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా
ఆ కనికరం అనేది మన హృదయంలో ఉంటే దేవుడు మనకు అప్పగించిన పరీక్షలను పరిపూర్ణంగా చేయగలుగుతాము. దేవుని కొరకు మనం జీవించగలుగుతాము. ఆమేన్. Now, our dedication and is part of our character, and it helps define who we are. అనేది ఒక మన గుణాన్ని సూచిస్తుంది. మనము ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేవుని కొరకు మంచి పరిచర్య చేయగలుగుతాం. So if we're going to be good, we got to be dedicated at being good people. మనము మంచి వారితో సంబంధం కలిగి ఉండాలి. మనం సమర్పించుకొని మంచి వారితో కలిసి మనం పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. We're not just good when we feel good or when it's convenient for us, but we are dedicated to being a good person because this is who we are. మనము మంచి వారితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ మంచి పరిచర్య మనం చేయగలుగుతాం. కాబట్టి ఒక మంచి వ్యక్తులతో మనం మంచి సంబంధాన్ని కలిగి ఉండి మన పరిచర్యలో ముందుకు వెళ్ళగలగాలి. Being dedicated is something that we must love. Whatever we're doing, we must love it. సమర్పణ అనేది మనము చేసే పని మీద ఆధారపడింది. మనం చేసే పరిచర్యను మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మన పరిచర్యను మనం ఘనంగా జరిగించగలుగుతాము. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే మంచి పరిచర్య మన జీవితంలో మనం చేయగలుగుతాము. ఆమేన్. Being dedicated means that when we have taken upon a job and the weather is not permissible, we are still doing whatever we can to get to work. మనం ఉదాహరణకు ఒక ఉద్యోగానికి మనం వెళ్ళినట్లయితే, ఒక ఉద్యోగం చేసినట్లయితే ఆ ఉద్యోగంలో పై అధికారి ఏది చెప్పినా మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది ఖచ్చితంగా మనం చేసి తీరాలి. అది సమర్పణ అనేది. ఆ ఉద్యోగి ఏదైతే పై అధికారి మనకు చెప్పాడో అది మనం చేసినప్పుడు అది సమర్పణగా మనం గుర్తించగలుగుతాం. I am dedicated that if my motorcycle breaks down, then I'm still going to work. మరి నేను నా పనిని ప్రేమిస్తాను. నేను చేసే జాబ్ని ప్రేమిస్తాను. నా మోటార్ సైకిల్ ఒకసారి బ్రేకులు ఫెయిల్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆ మోటార్ సైకిల్ పక్కనేసి నా పని కొరకు నేను వెళ్ళాను. నా పని అంటే నేను ఎంతగా ప్రేమిస్తాను. హల్లెలూయా. I am dedicated to go even if my car breaks down. I'm still going to go to work. మరి నా జీవితంలో కూడా ఒకవేళ కారు బ్రేకులు ఫెయిల్ అయినా నా పని నేను ఖచ్చితంగా చేయాలి. నా పని కొరకు నేను వెళ్ళాలి. ఏదో విధానంగా నా పని దగ్గరికి వెళ్ళి నా పనిని ముగించాలని ఒక సమర్పణ ఒక కలిగి నేను నా పనిని ప్రేమిస్తూ నా పని నేను చేస్తాను. ఆమేన్. I'm going to go to work or fulfill the mission that I have in front of me against all obstacles that are in my way. నా జీవితంలో దేవుడు నాకు పరిచర్య అప్పగించినప్పుడు ఆ పరిచర్యకు వెళ్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆటంకాలు నా జీవితంలో వస్తున్నాయి. అయినప్పటికీ కూడా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఆమేన్. Now, some days we have are better than other days, but yet in our health, we still press our way to go to work. కొన్ని సార్లు మన జీవితంలో మంచి దినాలు ఉండొచ్చు. కొన్ని సార్లు ఇబ్బందికరమైన దినాలు ఉండొచ్చు. కొన్ని సార్లు మన పనిలో మనం ఒక ప్రెషర్ గా ఫీల్ అయ్యి లేక ఒత్తిడి ద్వారా అలా ఉండి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మన పనిని మనం ప్రేమించాలి. ఆ పనిని ఎంతో సమర్పణతో మనం చేయాలి. ఆమేన్. So we rise early in the morning and we anoint our head with oil, and we go on no matter how we may be feeling on the inside, but we go on in the glory of God. మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా మరి దేవుని సన్నిధిలో దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడానికి మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళి తీరాలి.
ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని పని మనం చేయాలి, ముందుకే వెళ్ళాలి, దేవుని మీద ఆధారపడి ప్రభు మనకు అప్పగించిన పరిచర్య మనం చేయాలి. ఆమేన్. So here it is. Two things are happening here in our verses. One is Jesus is about to perform a miracle on the Sabbath day. And two, he's about to bless this woman for her dedication. ఇక్కడ చదవబడిన లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ఆ రెండు విషయాలు మనం గమనించగలము. మొట్టమొదటిది, విశ్రాంతి దినాన యేసు ప్రభు వారు ఆమెను స్వస్థపరిచాడు. రెండవది, మరి ఆ స్త్రీని మనం చూసినట్లయితే ఎంతో సమర్పణతో ప్రభు దగ్గరకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. I see here that one thing I wanted to address, Pastor Amos, is that in the earlier scriptures of Luke 13, we hear about 18 people lost their lives as the tower of Shalom fell on them. మరి మనొకసారి 13వ అధ్యాయం మొదటి విషయాల్లో వచనాలు మనం గమనించినైతే అక్కడ ఆ యొక్క గోపురము పడిపోయి 13 మంది చనిపోయినట్లుగా మనం గమనించగలుగుతాం. And here he's about to do something for a woman that has been sick for 18 years. మరి ఇక్కడ చూసినట్లయితే 18 ఏళ్ల నుండి ఒక బలహీనతతో ఉన్న ఆ స్త్రీని ముట్టి స్వస్థపరచాలని యేసు ప్రభు వారు ఆశ కలిగి ఉన్నారు. Here I think Jesus is letting us know that he's still Lord over even the numbers. మరి అక్కడ చూసినట్లయితే సంఖ్య అను గురించి మనం చూస్తున్నాము. 18 సంవత్సరాలు, 18 అనే సంఖ్యను మనం గమనించగలుగుతున్నాము. యేసు ప్రభు వారి దృష్టిలో సంఖ్య కూడా ఆయన లెక్కించగలిగాడు. Whether it's 18 people or it's 18 years, he's able to save and to heal. మరి అక్కడ చూసినట్లయితే అక్కడ మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే 18 మంది మరి అక్కడ నశించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే 18 ఏళ్ల నుండి ఆ స్త్రీ బలహీనతతో బాధపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. So on the seventh day, which is the Sabbath, he is teaching in the synagogues. యేసు ప్రభు వారు విశ్రాంతి దినములో ఆయన సమాజ మందిరములో ఆయన బోధిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆయన అందించుచున్నాడు. And while Jesus come into the synagogue, his eyes was affixed upon a woman that was bowed with her head to the ground. మ్యూట్ చేయండి. ఓకే. ఈ వచనాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆ యొక్క సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు ఆ సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ఆ సమయంలో ఒక స్త్రీ, నడుము వంగిపోయిన స్త్రీ ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్నట్లుగా యేసు ప్రభు వారు గుర్తించారు. And the word says that this woman was dedicated to her work in the synagogue. మరి ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ఆ యొక్క సమాజ మందిరంలో తనకు అప్పగించిన పనిని ఆమె ఎంతో సమర్పించుకొని నమ్మకంతో ఆ పని చేసే స్త్రీగా మనం గుర్తించగలిగాం. This infirmity that she had was it caused convulsions, seizures, which caused her to contract and to bend over in great pain. మరి ఆ స్త్రీని చూసినట్లయితే ఆ సమర్పణతో కూడిన పనిచేస్తూ ఎంతో నమ్మకంగా ఆ సమాజ మందిరంలో ఆమె పరిచర్య చేస్తున్నప్పుడు ఆ యొక్క పని భారం వల్ల, ఒత్తిడి వలన ఆమె నడుము వంగిపోయి ఎంతో బాధపడుతున్నట్లుగా మనం గమనించగలం. She wasn't there crying out.
for the Lord to heal her. She was only there and she wanted to be in his presence whenever he got to the synagogue. మరి ఆ స్త్రీ యేసు ప్రభు వారు సమాజము మందిరములోనికి వచ్చి బోధిస్తున్నప్పుడల్లా ఆ యేసు ప్రభు వారి దగ్గర ఆ స్త్రీ ఉండి దేవుని వాక్యాన్ని ఆమె జాగ్రత్తగా వినేది, దేవుని సన్నిధి ఆమె అనుభవించగలిగింది. Through the things that were going on, even in the time frame for which Jesus was doing this teaching, he was up against many obstacles of culture. మరి యేసు ప్రభు వారు ఆ సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు తన జీవితంలో కూడా తన కుటుంబ పరంగా, తన సమాజ పరంగా ఎన్నో మరి ఆ ఇబ్బందులు, పరిస్థితులు ఆమెకు ఎదురవుతున్నప్పటికి కూడా ఆమె ఆ పరిస్థితులను లెక్క చేయకుండా దేవుని వాక్యాన్ని ఆమె జాగ్రత్తగా వింటున్నది. So when we look at what was going on, and in comparison even to what's in India and what's in Mexico and what's in South Africa and all the different places in the world, yet preaching the gospel now is in a great strain of the culture. మరి మనం ఒక్కసారి గమనించినట్లయితే భారతదేశంలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, మెక్సికోలో కావచ్చు, ఇంకా ఈ వేరే ఇతర దేశాల్లో కూడా సువార్త ప్రకటించినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి, వ్యతిరేకతలు ఏర్పడుతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. But this did not keep Jesus from teaching the knowledge of the Word of God. మరి యేసుక్రీస్తు వారు ఈ యొక్క సంస్కృతులు అన్నీ ఆయన ఏమీ పట్టించుకొనకుండా ఆయన యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని సమాజ మందిరములో ఆయన బోధించుచున్నాడు. Are we dedicated? Are we dedicated to the mission that God has called us to do? మనం ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాము. మనము దేవుడు పరిచర్య కొరకు మనల్ని పిలిచాడు, మనము దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. Are we dedicated to go against the obstacles of the world? Are we dedicated to working through the obstacles in our health issues to do what God wants us to do? మన జీవితంలో నీకు నీవు సమర్పించుకున్నావా దేవునికి? నీ పరిచర్య జీవితంలో నీ చుట్టూ ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు ఎదురు అయినప్పటికీ కూడా ఆ వ్యతిరేకతలో కూడా నీవు దేవుని పరిచర్యను సంపూర్ణంగా చేయడానికి పరిపూర్ణంగా నీవు సమర్పించుకున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. So here Jesus is letting them know that he's Lord even over the Sabbath day. మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆమెను స్వస్థపరిచినటువంటి దినము విశ్రాంతి దినము కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని మనం ఒకసారి గమనిస్తాం. And he's Lord over whatever infirmities may be attacking us. మన జీవితంలో ఎటువంటి వ్యాధులు మనకు ఎదురైనప్పటికీ కూడా మన దేవుడు సర్వశక్తిమంతుడు, అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడని మనం గ్రహించాలి. So let's deal with the woman right now. We've talked about Jesus. Let's talk about the woman that was determined. She was dedicated. ఒక్కసారి మరి యేసు ప్రభు వారిని గురించి మాట్లాడడానికి ముందుగా మనం ఒకసారి ఈ స్త్రీని గురించి మనము మాట్లాడుకుందాం, ధ్యానం చేసుకుందాము. ఈ స్త్రీని ఒకసారి గమనించినట్లయితే ఆమె పరిపూర్ణంగా ఆమె సమర్పించుకున్న స్త్రీగా మనం గమనించగలుగుతున్నాం. This woman had a passion, and her passion was that she may not be able to see your face. She may not be able to see how you're dressed. She may not be able to see who she's talking to, but yet she was dedicated to performing the work that she had in the synagogue.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీని ఒకసారి గమనించినట్లయితే ఆమె నడుము వంగిపోయింది కాబట్టి వంగి అలానే క్రిందికే చూసేది, పై వారి ముఖాలు చూడకపోయేది, పక్క వారిని చూడకపోయేది, ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు లేచి మాట్లాడేది కాదు. కాబట్టి నడుము వంగిపోయిన స్త్రీ అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి తనకు అధికారులు అప్పగించిన పనిని సమాజ మందిరంలో ఎంతో నమ్మకంగా ఈ స్త్రీ చేసినట్లుగా మనం గమనించగలం. ఆమేన్. Pastor Amos, listen, she did not holler out and she did not scream out because she was in great pain, because her love for doing the work in the synagogue was much greater to her even than the pain that she was enduring being there. మరి ఒకసారి ఈ స్త్రీని మనం గమనించినట్లయితే నడుము వంగిపోయింది కాబట్టి నడుములో ఎంత నొప్పి బాధ, ఆ నొప్పి తన్ను బాధిస్తున్నప్పుడు కూడా ఎంత మాత్రం కూడా నొప్పిని లెక్క చేయకుండా ఆ అధికారులు తనకు అప్పగించిన పనిని సమాజ మందిరంలో ఎంతో నమ్మకంగా ఆ యొక్క పని చేసినట్లుగా మనం గమనించగలం. ఆమేన్. yes. హల్లెలూయా. So, and she's in pain and she don't look like normal people because the pain is being shown on her face. Even though she was bound over, she yet performed her duties to the best that she could. She was dedicated. ఒక్కసారి ఈ స్త్రీని మనం గమనించినట్లయితే మామూలు మనుషుల మాదిరిగా ఆమె ఎంత మాత్రం పైకి లేవలేదు. తన జీవితంలో ఆ వంగిపోయిన నడుములో బాధ నొప్పి ఉన్నప్పటికీ కూడా నొప్పినంతా పండ్లలో బిగబట్టుకొని లోపల బాధ పెట్టుకొని మరి సమాజ మందిరంలో పెద్దలు అప్పగించిన పనిని ఎంతో నమ్మకంగా ఆ సమర్పణ హృదయంతో తన్ను తాను ఆ పనికి సమర్పించుకొని ఆమె ఎంతో బాధ పడుతున్నప్పుడు కూడా తనకు అప్పగించిన పనిని ఆమె నమ్మకంగా చేసినట్లుగా చూడగలుగుతాం. ఆమె హల్లెలూయా. yes. And I'm dealing with the physical look of the woman because she was going through something to even be in the presence of other people. మరి ఆమె జీవితంలో శారీరకంగా లోపం ఉన్నప్పటికీ కూడా ఆ లోపాన్ని ఆ యొక్క శారీరకంలో ఉన్న నడుము వంగిన స్థితిని ఎంత మాత్రం లెక్క చేయకుండా మామూలు మనుషుల మాదిరిగా ఆమె అప్పగింపబడిన పనిని నమ్మకంగా ఎంతో సమాజ మందిరంలో ఆమె జరిగించేది. ఆమేన్. It says that the convulsions, that the infirmities that she had, the convulsions that she was undergoing was painful, very painful, and in her pain it made her look mean. మరి అక్కడ చూసినట్లయితే తనకున్న బాధ, ఆ వ్యాధి బలహీనతను బట్టి ఆమె ఎంత మాత్రము కూడా కృంగిపోకుండా తనకు అప్పగించిన పనిని ఆమె ఎంతో ఆ బాధను కూడా భరిస్తూ నొప్పిని భరిస్తూ ఆ రీతిగా నమ్మకంగా సమాజ మందిరంలో ఆమె సేవ చేసినట్లుగా మనం చూడగలుగుతాం. No matter how the people may have talked about her, no matter how her family may have told her to stay home, she was yet dedicated to doing her work at the synagogue. మరి ఆమె కుటుంబ జీవితంలో ఏమి అయినప్పటికీ, ఏమి జరిగినప్పటికీ కూడా, తన కుటుంబస్తులు ఏమి అనుకున్నప్పుడు కూడా, తన పక్కవారు ఏమి అనుకున్నప్పుడు కూడా అదంత మాత్రం కూడా ఆమె లెక్క చేయకుండా సమాజ మందిరంలోకి వచ్చి తనకు అప్పగించిన పనిని ఆమె ఎంతో నమ్మకంగా చేసినట్లుగా మనం గమనించగలం. ఆమేన్. Her disease was incurable. There was no doctor. There was no one could deliver her from the infirmities that the devil had put upon her. ఒకసారి ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ఆమె వ్యాధి చాలా భయంకరమైనది. డాక్టర్లు కూడా స్వస్థపరచలేరు. ఎవరు స్వస్థపరచలేనటువంటి పరిస్థితి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆమె స్వస్థత కలగలేదు. కానీ కారణం ఏంటంటే ఒక దురాత్మ ఆమెను పట్టి నడుము వంగిపోయే మాదిరిగా చేసింది కాబట్టి ఆమెకు ఎక్కడ వెళ్ళినా స్వస్థత కలగలేదు. ఆ రీతిగానే తన జీవిత కాలం అంతా నడుము వంగిపోయి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. I want to say again, how dedicated are we to the work that the Lord has given unto us? సహోదరులారా, దేవుని సేవకులారా, మరి సేవకురాండ్రు, ఒక్కసారి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను.
మీరు ఎలా దేవునికి సమర్పించుకున్నారు? ఆ స్త్రీయే సమాజ మందిరంలో తనకు అప్పగించిన పని నమ్మకంగా చేసుకుంది. సేవకులమైన మీరు, మనము ఎలా సమర్పించుకున్నాం? ప్రభు పని ఎలా చేస్తున్నాం? ఒక సమర్పణతో కూడిన పరిచర్య మనం చేస్తున్నామా? ఎటువంటి పరిచర్య చేస్తున్నాం? ఒకసారి మనలో మనం పరిష్కరించుకుందాం. ఆ రీతిగా మనం ముందుకు వెళ్దాం. 18 years of being bowed toward the ground caused her body is to deform and be very uncomfortable. మరి 18 సంవత్సరాల నుండి ఆ యొక్క వ్యాధితో ఆమె బాధపడినట్లుగా చూస్తాం. ఎంత మాత్రము ఆమె చక్కగా నిలబడలేదు. ఆ యొక్క బలహీనతలోనే ఆమె ఎంతో అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా ఆ బాధ భరించుకుంటూ అలా సమాజ మందిరంలో ఆమె పరిచర్య చేసినట్లుగా మనం చూడగలుగుతాం. There is no situation that we can control or uncontrollable should keep us from worship with God. మన జీవితంలో కూడా ఆరాధన సమయంలో కొన్ని సార్లు మనము పరిస్థితులు మనకు ఆధీనంలో ఉండకపోవచ్చు. కొన్ని సార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, అననుకూలంగా ఉండొచ్చు. అయినప్పుడు కూడా మరి అట్టి పరిస్థితులు, అన్ని కష్ట పరిస్థితులు, ఇబ్బందులు కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రభు పరిచయం ఘనంగా జరిగించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. When we are in worship, we must think about what the word says, that our inheritance is amongst those who are sanctified. మన జీవితంలో మనం ఆరాధన చేసేటప్పుడు మన యొక్క స్వాస్థ్యం ఎవరు, మనకు అధికారి ఎవరు అని మనము యేసు ప్రభు వారిని గుర్తించి ఆయన సంపూర్ణంగా మనం ఆరాధించాలి. పరిపూర్ణంగా దేవుని స్తుతిస్తూ సంపూర్ణంగా దేవుని మహిమపరచాలి. When we get in worship, we should not be focused on our physical ailments, but yet have a passion to be in worship with God. దేవుని సన్నిధిలో మనం ఆరాధించేటప్పుడు మన శారీరకంగా మన వైపు మనం ఎంత మాత్రం చూసుకొనకుండా మనము పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ మరి మనము దేవుని ఆరాధించాలి. ఒక సమర్పణతో, ఒక కనికరముతో మనము దేవుని ఆరాధించాలి. గొప్ప ఆత్మ కలిగి దేవుని ఆరాధించాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. Even though our prayer don't come when we expect it to, it is never denied. కొన్ని సార్లు మన ప్రార్థన మరి ప్రార్థిస్తాం. చాలా సార్లు మనం అనుకుంటాము దేవుడు మన ప్రార్థన విన్నాడా లేక తృణీకరించాడా అని మనం చాలా సార్లు చింత చేస్తాం. కానీ మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు వినే దేవుడు అని గ్రహించి మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఆమేన్. We may forget what we asked God for, but God will never forget what we asked him to do. మరి దేవుని సన్నిధిలో మనము క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమాపణ అడగకపోతే దేవుడు క్షమించలేడు. So while we're in worship and while we're doing and what we're supposed to do in the ministry, the Lord will bless us in our work and in our dedication. ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలంటే దేవుడు మన పనిలో దేవుని దీవెన ఉంటది, దేవుని ఆశీర్వాదం ఉంటది. సమర్పణతో మనం దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు కృప ఎంతో మన మీద ఉండి మన పరిచయంలో మనము వాడికి ఎంతో ఆస్కారం ఉంటది. కాబట్టి దేవుని స్ఫూర్తిగా మనం ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. Stay dedicated, stay focused on our mission, and cast our cares upon the Lord. మన పరిచర్య విధానం ఎలా అంటే పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణతో కూడా మనం సేవ చేయాలి. దేవుని మీద ఆధారపడాలి. తర్వాత ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి సంపూర్ణంగా దేవుని సేవ చేస్తామో మన అవసరతలు, అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చి ఆయన పోషకుడుగా ఉండి మన అవసరతలు, అక్కర్లన్నీ తీర్చగలుగుతాడని నమ్మి మనం పరిచర్యలో ముందుకు వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. Mission workers for the Lord, we should not be focused on doing our job,
Yet, while our mind is focused on our home, our finances, our health, and all other distractions of this world, we cast our cares upon the Lord, for he cares for us. మన జీవితంలో ఒకసారి మనం చూసినట్లయితే మన మనసు మన హృదయం అంతా పరిచర్య మీదనే ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా మనము జరిగించాలి. మన పరిచర్ని దేవుడు ఏదైతే నీకు అప్పగించాడో ఆ పని నువ్వు నమ్మకంగా చేయాలి. మనము మరి ఈ లోకం వైపు చూడకూడదు. ఈ లోక వస్తువుల వైపు, ఆర్థిక పరిస్థితుల వైపు, కుటుంబం వైపు, పిల్లల వైపు, పరిస్థితుల వైపు ఎంత మాత్రం కూడా మనం చూడకూడదు. మనము దేవుని వైపు చూసి పరిపూర్ణంగా సేవ చేసినప్పుడు మన అవసరతలు అక్కర్లన్నీ కూడా యేసు ప్రభు వారు తీర్చి మనకు చాలిన దేవుడుగా ఉండి ప్రభు పరిచర్లో మనల్ని వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. The Lord lets us know that we are a very imperfect people. We're not perfect. దేవుడికి తెలుసండి మరి నీ గురించి నా గురించి మనము పరిపూర్ణమైనటువంటి వారు పర్ఫెక్ట్ అంటే అన్ని విషయాలు బాగా ఉన్నాము, పాపం లేకుండా ఉన్నాము, మంచి వారము అని దేవుని దృష్టిలో దేవునికి తెలుసు మనం పాపం చేసే వారం పడిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి నమ్మకంగా ఆయన నీకు నాకు పని అప్పగించాడు. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. నమ్మి దేవుని మనం స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. When we realize that we are imperfect people searching for a perfect place in Christ Jesus, we realize that we need him more and more every day. మన జీవితంలో కూడా మనము అంత పర్ఫెక్ట్, మనం అంత నమ్మకమైన వారం కాము, పడిపోయేటువంటి వారము కాము. అయినప్పుడు కూడా మనం పడిపోయే స్థితిలో యేసు ప్రభు వారి మీద మనం దృష్టి నిలిపినట్లయితే, యేసు ప్రభు వారి మీద ఆనుకున్నట్లయితే, యేసు ప్రభు వారు మనలను ఒక పరిపూర్ణతలోకి నడిపించి ఆయన పరిచర్యలో ఘనంగా మనం వాడుకుంటాడని మనం గమనించాలి. ఆమేన్. We're not much better than this woman with the infirmity, because she had an incurable disease, and we also have had an incurable disease, which was sin. మన జీవితంలో ఇక్కడ రాయబడిన స్త్రీని గమనించినట్లయితే మనకంటే ఆ స్త్రీ మంచిది. ఎందుకంటే ఆమె బాధలో మరి తన నడుము వంగిపోయినప్పుడు కూడా ఆ స్త్రీ ఎంతో సమర్పణతో సమాజ మందిరంలో వారికి అప్పగించిన పనిని ఆమె నమ్మకంగా చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాకుండా మన జీవితంలో అనేటువంటి పాపం మన జీవితంలో ఉంటుంది కాబట్టి ఆ పాపాన్ని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. We have no room nor time to find fault in anyone else, because we're only saved through grace and mercy. మరి మనం ఒకసారి చూసినట్లయితే మనకు కొన్నిసార్లు సమయం ఉండదు ఇతరుల దగ్గర వెళ్ళి పంచుకోవడానికి, దేవుడి గురించి చెప్పడానికి మనం బిజీ, కొన్నిసార్లు వెళ్ళలేం పరిచర్యకు. అయినప్పుడు కూడా దేవుడు తన కృప ద్వారా, కనికన ద్వారా దేవుడు ప్రేమించి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ప్రభు పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఆమేన్. We're only presented faultless before Christ is because of the Word of God and the Holy Spirit. మరి దేవుని సన్నిధిలో ఉన్న మనము యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా మనం బలపరచబడి ఆయన ప్రభు పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. The Bible tells us that the Holy Spirit does not dwell with man always. మరి బైబిల్లో పరిశుద్ధాత్ముడి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే కొన్నిసార్లు మరి పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు మనకు బయలుపరచకపోవచ్చు. So what keeps us dedicated is the word which has been placed down in our heart, that we may not sin against it, and we have to depend on that word to continue on strong in our salvation. కొన్నిసార్లు మరి దేవుని సన్నిధిలో మనకు నడిపింపు రాకపోయినప్పుడు కూడా, పరిశుద్ధాత్ముడి ద్వారా కలగపోయినప్పుడు కూడా దేవుని వాక్యం మీద ఆధారపడి
ఆయన నడిపింపు చొప్పున పరిపూర్ణంగా మరి ఆయన వాక్యము చొప్పున మనము ఆయన వాక్యాన్ని చూసినట్లయితే వాక్యము ద్వారా నడిపించబడతాము. ఆయన సేవలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆమేన్. So I want to say, kind of like the Holy Spirit, he just, leaves us for a moment, but yet he's watching us to see what we're going to do and if we're going to take the right path. మనం ఒకసారి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూసినట్లయితే ఆయన మనలో చూస్తున్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ఆయన మనలను సరైన మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. Are we really dedicated? Do we really have the passion to serve God through all our infirmities? మరి మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాము. మనము దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నామా? ఒక కనికరముతో కూడిన పరిచర్య మనం చేయగలుగుతున్నామా? మనం ఎలా ఉన్నామో, మరి మన బలహీనతల్లో మనకున్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఏది అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటిని అధిగమించి ప్రభువు పరిచర్యలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా? మనలో మనం పరిశీలించుకుందాం, ఒకసారి ఆలోచన చేద్దాం. I'm reminded that when Jesus asked Peter, said, "Peter, do you love me?" ఒక్కసారి నేను వాక్యంలో మరి ఒకసారి ఈ విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు, మరి యేసుప్రభు వారు పేతురుని ఇలా అడిగాడు. ఏమనంటే, పేతురు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. Peter, are you going to be dedicated? I could really see this. Are you really going to be dedicated? Because some days it's going to be raining out there. మరి పేతురు ఈ రీతిగా అన్నాడు, మరి నీకు తెలుసు కదా నేను ప్రేమించే విషయం అంతా నీకు తెలుసు అని పేతురు అతి సమాధానం ఇచ్చాడు. Do you really love me, Peter? Because some days you're going to have to go against the government is to feed my sheep. Peter, do you love me? అరే పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? మరి ఒకరోజు నా గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావు, అయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుమని యేసుక్రీస్తు వారు పేతురుకు మరి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. And I could really understand when he asked Peter a third time, because to me, he was saying, Peter, sometimes the devil is going to afflict your body. Are you going to be dedicated to serve me? మరి మూడోసారి కూడా పేతురును యేసుక్రీస్తు వారు అడిగారు. మరి కొన్ని సార్లు సాతాను మన శరీరంలో ఉండి వేరే కొన్ని తొందరపాటు సమాధానాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. How dedicated are we? మరి ఒక్కసారి మనం ఆలోచిస్తాము, నీవు ఎలా దేవునికి సమర్పించుకున్నావు, నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. Are we just dedicated when we feel good, or when the weather is good, or when the government is on our side? మరి ఒకవేళ నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత నువ్వు సంతోషంగా ఉన్నావా, లేక వ్యతిరేకత, లేక గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ నీకు సపోర్ట్గా ఉన్నది, కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నువ్వు ఎలా ఉన్నావు, ప్రభు పరిచయలో నిన్ను నువ్వు సమర్పించుకున్నావు? ఒక్కసారి ఆలోచించు. But look at Jesus in teaching all the many people in the synagogue, yet he looked and saw this woman and told her to come here. ఒక్కసారి మనము యేసుక్రీస్తు వారిని గమనించినట్లే సమాజ మందిరంలో యేసు ప్రభు వారు బోధిస్తున్నారు. ఆ సమాజ మందిరంలో అందరూ వింటున్న టైంలో ఒక్కసారి యేసు ప్రభు వారు ఆ నడుము వంగిపోయిన స్త్రీని చూసి యేసు ప్రభు వారు పిలిచారు. So when Jesus saw her, he called her over to him, and he said unto her, "Woman, thou art loosed from thine infirmities." మరి దేవుడు యేసుక్రీస్తు వారు ఆమెను పిలిచి, అమ్మా, మరి నీవు ఈ బలహీనత నుండి స్వస్థపరచబడాలని కోరుచున్నావా? నీవు బాగుపడాలని నీకు ఇష్టం ఉందా అని ఆమెను యేసు ప్రభు వారు అడిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. Whatever ailment is hindering you, whatever ailment that is
attacking you, Jesus said, "Woman, thou art loosed from it." మరి అక్కడ ఆ స్త్రీతో మరి యేసు ప్రభు వారు ఈ రీతిగా సెలవిచ్చారు. మరి ఏ పరిస్థితిలో నీవు ఉన్నా, ఎటువంటి చీకటి శక్తులు నీలో ఉన్నా, ఎటువంటి బలహీనత ఉన్నా, మరి నీకు విడుదల కలుగుద్ది, నువ్వు స్వస్థత పొందుకుంటావని యేసు ప్రభు వారు ఆమెతో పలికినట్లుగా మనం గమనించగలం. All the imperfections in her body became normal. మరి అక్కడ పని చేయనటువంటి భాగాలన్నీ కూడా యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఒక మాట చెప్పారో, ఆ పని చేయని భాగాలన్నీ, అవయవాలన్నీ అయ్యే మామూలు స్థితిలోకి వచ్చి, నార్మల్ స్థితిలోకి వచ్చి, మళ్ళీ ఆమె చక్కగా నిలబడి తన పని తను చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. No matter how many doctors she had went to, no matter how many times she had visited the soothsayers, her infirmities was incurable, and yet on this day, Jesus told her, spoke a word into her life that she was loosed from her infirmities. ఒక్కసారి ఈ స్త్రీని మనం గమనించినట్లయితే ఆ బలహీనతను బట్టి ఆమె ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటుంది, ఎన్నిసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బంతా ఖర్చు పెట్టి ఉంటుంది, ఎన్నిసార్లు ఆ బాధ కలిగినప్పుడల్లా మరి నేను చనిపోతాను, నేను చనిపోవాలి, ఈ బాధలో ఎందుకు బతకాలని మరి ఎన్నోసార్లు ఆమె ప్రయత్నించి ఉండవచ్చు. కానీ మరి ఆమెకు ఒక అవకాశం దొరికింది. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె బలహీనత నుండి ఆమె స్వస్థపరచబడి మంచి ఆరోగ్యాన్ని పొందుకొని చక్కగా నిలబడ్డట్టుగా, ఆమె బలహీనత నుంచి విడుదల పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. I'm feeling the Holy Spirit now in this message. Sometimes we do not speak those things that are not as if they were, because we're ourselves as mission workers are not quite sure about this thing, because we don't want to be tagged as a liar. కొన్నిసార్లు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మతో నన్ను నింపాడు కాబట్టి కొన్నిసార్లు మనం పలకవలసిన పదాలు, చెప్పవలసిన మాటలు రాకుండా, ఆ దేవుని వాక్యాన్ని అధికారంగా బోధించకుండా సాతాను చాలాసార్లు అడ్డుపడుతుంటాడు. కాబట్టి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడి, దేవుడి ఆత్మ ద్వారా నింపబడి వాక్యాన్ని బోధించినప్పుడు కార్యాలు జరుగుతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. Not you, even Lord. the woman, not even the woman herself was sure about this thing, because Jesus laid his hands on her is to give her some comfort and to reassure her she was able to stand up. మరి అప్పుడు యేసు ప్రభు వారు ఆమె స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమెకు ఒక అభయముగా, ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా ఆమె మీద చేతులు పెట్టి, అమ్మా నువ్వు ఈ బలహీనత నుండి విడుదల పొందావని యేసు ప్రభు వారు ఆమెతో చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. And in the comfort of him laying his hands on her, the word says that she stood up immediately. యేసు ప్రభు వారు ఒక ప్రేమతో ఆమె నడుము మీద చేతులుంచినప్పుడు నిజంగా ఒక ఆదరణ దొరికింది, ఒక ధైర్యం వచ్చేసింది. వెంటనే ఆమె స్వస్థత పొందుకొని చక్కగా లేచి నిలబడి మరి ఆ దేవుని మహింపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. I want to say that when God does something for us, we should immediately glorify him for the miracle that he has done in our life. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడు మనం కూడా వెంటనే దేవుని మహింపరచాలి, దేవుని స్తుతించాలి. ఎంత మాత్రం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థతలో కార్యాలు చేసినప్పుడు దేవునికే మహిమ చెల్లించాలి, దేవుని స్తుతించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. yes. So in verse 14, here comes another obstacle. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ రీతిగా ఆమె స్వస్థపరచబడిన తర్వాత యేసు ప్రభు వారికి ఇంకొక ఆటంకము ఈ యొక్క 14వ వచనంలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Sometimes we have to deal with church folk. మనము కొన్నిసార్లు మరి సంఘ విషయాల్లో మనము జాగ్రత్త కలిగి సంఘాన్ని నడిపించే వారిగా మనం ఉండాలి. Because it says in 14, and the ruler of the synagogue answered with indignation. He answered with an attitude of anger. మరి యేసుక్రీస్తు వారు ఆ విశ్రాంతి దినమున స్వస్థపరచునందున ఆ సమాజపు మందిరంలో ఉన్న అధికారి యేసు ప్రభు వారి మీద
కోపగించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. Sometimes when we study the Word of God, and yet we don't have the full understanding, we are pertaining to know everything when we don't know everything. మనము మన జీవితంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు కొన్ని సార్లు దేవుని వాక్యము సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోలేము. కొన్ని సార్లు మనకు అర్థం కాదు, కొన్ని సార్లు అర్థం అవుతుంది. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. So this is the ruler of the synagogue. He's here now, and he's about to try to straighten out Jesus. అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు మీద మరి విశ్రాంతి దినాలను ఎందుకు స్వస్థపరచవని యేసు ప్రభు వారి మీద కోపించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. He says, ain't there 6 days to do the work, and the 7th day we should not do any work? This is written in the law of Moses. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాటలు ఏంటంటే 6 దినాలు పనిచేయాలి, 7వ దినము విశ్రాంతి దినం కదా, మరి 6 దినాలలో నువ్వు స్వస్థపరచవచ్చు, విశ్రాంతి దినంలో ఎందుకు స్వస్థపరచవని యేసు ప్రభు వారిని మరి ఆయన ప్రశ్న వేసినట్లుగా మనం చూడగలుగుతాం. He was angry with him, and he told him that you are wrong for healing on the Sabbath day. This is not a day to do work. మరి ఆ సమాజపు మందిరపు అధికారి యేసు ప్రభు వారి మీద కోపపడి, నీవు విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థపరచావు? ఈ స్వస్థపరచ దినము కాదు కదా, 6 దినాలు ఉన్నాయి, 6 దినాల్లో ఏ దినంలోనైనా స్వస్థపరచవచ్చు కదా అని యేసు ప్రభు వారి మీద కోపగించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. So he was not only showing an attitude toward Jesus, but also toward the woman. You had 6 days to come and be healed. Why did you choose the Sabbath day to come? మరి ఆ స్త్రీని కూడా ఒకవేళ అధికారి ఈ రీతిగా ఉండవచ్చు, ఎందుకు నువ్వు విశ్రాంతి దినాన్ని వచ్చావు, 6 దినాలు పని దినాల్లో రావచ్చు కదా, ఈ రోజు ఎందుకు వచ్చావని ఆమెను అడిగినట్లుగా మనం చూడగలుగుతాం. But how many of you know that when you come against a child of God, Jesus will stand up for you? మరి మీకు ఎంతమందికి తెలుసు, దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు, నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వీకరించడానికి ఆయన రెడీగా ఉంటాడు. కాబట్టి నీకు తెలుసా, యేసు ప్రభు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన రెడీగా ఉంటాడు నేను స్వీకరించడానికి. ఆమేన్, హల్లెలూయా. If you know you are doing the work of God, and if you know you've been healed by God, you do not have to take up offense to the adversary. మరి నీవు ఒకసారి ఆలోచన చేసినట్లయితే నీ పనిని నువ్వు నమ్మకంగా చేయాలి. ఒకవేళ స్వస్థత కలిగిన తర్వాత నువ్వెంత మాత్రం కూడా దాన్ని బట్టి ఆలోచన చేయడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుని స్తుతించాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలి. ఆమేన్. We have to learn to bridle our tongues in unnecessary wars against the enemy. మనము భాషలు మాట్లాడుతున్నప్పుడు మరి అనవసరమైన మాటలు మాట్లాడడానికి వీల్లేదు, కానీ సాతానిచ్చే మాటలు కాకుండా దేవుడు ఇచ్చే ఆ భాషలతో మనము మాట్లాడాలి, దేవుని స్తుతించాలి. If we tell God about it, then we don't need to try to fix it ourselves. మన జీవితంలో దేవునికి మనం ఏదైనా చెప్పాలనుకున్నట్లయితే మనం ఎంత మాత్రం కూడా మరి మనకు మనం చూసుకోకూడదు, దేవుని మీద ఆధారపడి ఆయన వైపే చూడాలి. If you're going to work on it, don't tell God about it. ఒకవేళ నువ్వు నీ పనిని చేయాలని నువ్వు మరి వెలుచున్నట్లయితే మరి దేవునికి చెప్పనవసరం లేదు ఆ పని గురించి. But if you tell God about it, leave it at the altar. మరి ఒకవేళ నువ్వు ఆ పని గురించి నువ్వు దేవునికి చెప్పినట్లయితే ఆ పని విషయంలో గురించి మళ్ళీ మర్చిపో, మళ్ళీ దేవునికి ఏం గుర్తు చేయని అవసరం లేదు, ఆ విషయంలో దేవుడే చూసుకుంటాడు. Look at the words that Jesus told the synagogue, the ruler of the synagogue. He addressed him as a hypocrite. మరి ఒక్కసారి సమాజపు మందిరపు అధికారిని యేసు ప్రభువారు ఈ రీతిగా అంటున్నాడు, ఏమంటే
ఆ వేషధారి, నువ్వు వేషధారిగా ఉన్నావు, వేషధారులారా అని యేసు ప్రభు వారిని ఆయన గురించి బోధిస్తున్నాడు. He says, now, don't each of you early in the morning on the Sabbath loose your ox or even your ass to go out and get water? మీ యొక్క కుటుంబంలో లేక ఉదయకాల సమయంలోనే మరి ఏదైనా ఒక ఎద్దు గాని, ఒక మరి గాడిద గాని ఏదైనా ఒక బావిలో పడిపోతే మరి దానిని మీరు పైకి తీయరా మరి అని వారిని క్వశ్చన్ వేశాడు. It said, you physically lead him to get water, but yet God cannot heal the daughter of Abraham on the Sabbath day. అయితే మీరు మరి గాడిదను గాని ఎద్దును గాని విప్పి దాన్ని తీసుకొని నీళ్లు పెడతారు కదా, నీళ్లు పెట్టిన విధంగా అదే రీతిగా 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన మరి ఈ స్త్రీని విడిపింపకూడదా అని ఒకసారి సమాజ మందిరాన్ని అధికారిని అడిగినట్లుగా మనం చూడగలుగుతాం. This woman was the daughter of Abraham through faith, that she believed in the law, and she believed that the Messiah was coming. Through faith now, she is the daughter of Abraham. మరి ఈ యొక్క స్త్రీని మనం చూసినట్లయితే ఈమె ధర్మశాస్త్రమును నమ్మే స్త్రీ, మరి అబ్రహాము సంతతి నుండి వచ్చినటువంటి స్త్రీ, ఆమె విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, యేసయ్య వస్తాడని నమ్మినటువంటి స్త్రీ కాబట్టి ఆ స్త్రీ జీవితంలో గొప్ప కార్యం జరిగినట్లుగా మనం చూడగలుగుతాం. And he goes on to say that Satan has bound her. Then should not she be loosened from this infirmity on today? 18 years she's been dealing with this. Shouldn't she be loosed today? మరి 18 సంవత్సరాల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపకూడదా? ఆమె ఈ కట్ల నుండి విడిపించబడాలి అని ఆమెను మరి ఆ దినమున అధికారి ఉన్న సమయంలో సమాజ మందిరంలో ఆ స్త్రీని స్వస్థపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. And as I was reading this, and it says that all those that were against what Jesus done now became ashamed of themselves. మరి యేసు ప్రభు వారు ఆయన చేసిన కార్యాన్ని బట్టి వారందరూ కూడా ఆయనకి ఎంతో మరి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఆమె స్వస్థపరచబడినప్పుడు వారందరూ కూడా అక్కడ సిగ్గుపడినట్లుగా మనం చూడగలుగుతాం. And they rejoiced at the work that Jesus had done. మరి ఆ తరువాత అక్కడ ఉన్న వారందరూ దేవుడు చేసిన స్వస్థతను బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారందరూ ఎంతో సంతోషించి ఆనందించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. When God does something, and when he moves by his miracles, even your adversaries, he will cause your adversaries to give thanks for you. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు మరి కార్యాలు జరిగించినప్పుడు, మన అననుకూల పరిస్థితుల్లో కూడా మరి దేవుడు కార్యాలు జరిగించినప్పుడు మనం ఎంతగానో సంతోషించగలుగుతాం, దేవుని స్తుతించగలుగుతాం. I thank God. How dedicated are we? మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము ఏ రీతిగా దేవుని సమర్పించుకున్నాము ఒకసారి మనం పరిశీలించుకుందాం. I was looking and I was thinking about Paul said that I have a thorn in my flesh, and I've asked God 3 times to heal me from this thorn or to remove it. And he told him, he said that my grace is sufficient for you.
మరి దేవునికి అపోస్తలుడైన పౌలు దేవునికి ఈ రీతిగా ఆయన ప్రార్థన చేశాడు. నా శరీరంలో బలహీనత తీసివేయమని ముమ్మారు నేను ప్రార్థన చేశానని చెప్తున్నాడు. కానీ ఆ బలహీనత నుండి పౌలు విడిపించబడలేదు. కానీ యేసు ప్రభు వారు అపోస్తలుడైన పౌలుతో అంటున్నటువంటి మాట ఏంటంటే, నా కృప నీకు చాలునని యేసు క్రీస్తు వారు పౌలుకు మరి ఆ రీతిగా ఆయన ధైర్యపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. I want to say that sometimes we have infirmities, sometimes, but the devil can't do no more than God allows him to do. And what purpose has he caused the infirmities? Is it to hinder you, or is God placing it there to keep you humble? If it's to hinder you, God will remove it out of your way. But if it's to protect you and to keep you humble, then God will allow it to be there for us to know that it is His grace is sufficient for us. ఆమేన్, ఆమేన్. మన జీవితంలో కూడా మరి వ్యాధి, బలహీనతలు, ఇబ్బందులు మన శరీరంలో కొన్ని సార్లు వస్తాయి. కొన్ని సార్లు ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని సన్నిధిలో అవి దేవుడు కొన్నిసార్లు తీసివేస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. కొన్ని సార్లు కొన్ని వ్యాధులు అలానే మన శరీరంలో ఉండిపోతాయి. ఎన్నిసార్లు ప్రార్థించినా అది స్వస్థత కలగకపోవచ్చు. అయినప్పటికీ దేవుడు నీతో నాతో అంటున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలును, నా కుమారుడా, నా కుమార్తె, నా కృప నీకుంటుందని మన వ్యాధి బలహీనతలు కూడా ఆయన మన ధైర్యపరిచి ప్రభు పరిచయలో గొప్పగా వాడుకోవడానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. How dedicated are Yes. we? మరి ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఎలా నేను దేవునికి సమర్పించుకున్నాను, నా పరిచర్యలో ఎలా నేను వెళ్ళగలుగుతున్నాను, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. I thank God for y'all gathering today on this meeting. I thank God for Brother Steve. I see Brother Steve is on, and I see Pastor Manahor is on, and a lot of the other families and friends that I see. I just thank God for all of us being on today. మరి ఈ రోజు సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. నిజంగా ఈ రీతిగా మీరందరూ మరి దైవ సేవకులు, సేవకురాళ్ళు, కొంతమంది స్త్రీలు వచ్చి ప్రభు వాక్యాన్ని విన్నారు. అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. స్టీవ్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో కొంతమంది తెలిసినటువంటి వ్యక్తులు, మనోహర్ అన్న, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు, బాబన్న, వీరందరూ. కాబట్టి వీరందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ప్రభు నామని మనం మహిమపరుస్తున్నాను. Amen. Hallelujah. Yes. I just thank God for His Holy Spirit being with us on today and sharing with us the necessity and the purpose of us being dedicated. We have to be dedicated for God to bless us. మరొకసారి ఈరోజు దేవుడు మన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినందుకు వందనాలు. ఎందుకంటే సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడికి మనము సమర్పించుకున్నప్పుడు ఆ సమర్పణ మన జీవితంలో నెరవేర్చాలి. మరి చివరి వరకు మనం సమర్పణ కలిగి ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆ సమర్పణ నుంచి మనం తప్పిపోకూడదు. అందుకొరకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. Our work is not in vain. No matter what we go through, we serve a God that sits high and He looks low, and He sees everything that we go through, and He wants us to be encouraged to know that help is on the way. మరి దేవుని సేవకులారా, మనం చేసే పరిచర్య ఎన్నటి కూడా వృధా కాదు, వ్యర్థమైపోదు. ఏదో ఒక రోజు నీ పరిచర్యను దేవుడు దీవిస్తాడు. చిన్న పరిచర్య, కొద్ది వారం అని నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. దేవుడు మనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు, మనం వేసే ప్రతి విత్తనము, ఎక్కడ నువ్వు సువార్త ప్రకటించినా, ఏ ఒక్కరికి నువ్వు వాక్యం ప్రకటించినా అది దేవుడు ఫలిస్తాడు. ఎంత మాత్రం కూడా కృంగిపోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ బలపరుస్తూ ఆయన సేవలో ముందుకు తీసుకువెళ్ళాలని మరి ఆండిగాయ గారు ఎంతగానో మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. Amen. God bless you on today. That's all that I have on today.
unless y'all want to be here for another hour or two. Okay. Okay, sir. Thank you so much for teaching. Wonderful message. This is once again for me. God remind to me, dedicate ourselves, fully dedicated, 100%. We must dedicate to the Lord Jesus. It's real. For me also, for my ministry also, obstacles, health issues, so many problems, family problems, children problems, education problems, so many problems are surrounding me. Even though in that situation also I look unto Jesus, I look unto Holy Spirit, then he will comfort us, he will show us once again, I chosen you, go forward, go forward. The Holy Spirit said like that only. Then we go to the forward, we do the ministry. Once again reminded about dedication. That is a very very important in our life. We, whenever we dedicate, we can do the God's work unto our last breath. We can do the God's work. I dedicated myself once again. It's amazing, wonderful message. Thank you so much once again, Holy Spirit. And once again, thank you, Andy sir. May God bless you. I strengthened by the word of God this message today. Thank God for this message. I love you. God bless you so much. Thank you, sir. God bless. ఇంకా మీలో ఎవరైనా వాక్యము మీరు చేస్తే మీరు చెప్పాలని మనం చేస్తున్నాం. మీ ప్రార్థన మనవులు కూడా ఉంటే తెలియపరచండి. మీ కొరకు ఆయగారితో ప్రార్థన చేస్తాను.